మనం గుడ్ రిలేషన్షిప్ ఉండాలి. అప్పుడే ఆ కస్టమర్ రిజల్ట్ తో పాటు నీతో రిలేషన్షిప్ బాండింగ్ అనేది కస్టమర్ తీసుకొచ్చే రెఫరల్స్ గా తయారు చేసుకోవచ్చు. రెఫరల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం చేయలేం. పర్సన్ టు పర్సన్ తీసుకోపోతేనే ఈరోజు గ్రూప్ గా తయారైంది. నేను ఎంతమందిని తయారు చేయలేను. అందుకే గుడ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే, హెల్త్ కోసం తనకి ఏం కావాలి, ఏ పర్పస్ తో న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిండు అది మాత్రమే మాట్లాడాలి. పర్సనల్ ఫ్యామిలీ విషయాలు మాట్లాడద్దు ఎక్కడ. ఓకేనా? ఏదైనా ప్రాబ్లం ఉంది, బరువు తగ్గాల, దాని గురించి మాట్లాడచ్చు. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. రెఫరెన్స్ గా చాలా వస్తూ ఉంటారు. న్యూట్రిషన్ క్లబ్ ఇన్విటేషన్, నిజంగా న్యూట్రిషన్ క్లబ్ ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సెంటర్ రాని ఇన్విటేషన్ చేయరు. బయట ఏదో పోతారో డబ్బా ఇస్తారు, నాకు ఏదో బ్యాలెన్స్ వస్తాయి కానీ ఇస్తారు. కానీ అదే పర్సన్ నువ్వు సెంటర్ కి ఇన్వైట్ చేస్తే ఆ ఒక్క పర్సనే ఒక విజయలక్ష్మి అదే కావచ్చు. మనది మనమే తినేస్తా ఉంటారు. బయట ఎవరు కూడా న్యూట్రిషన్ క్లబ్ కి ఇన్వైట్ చేయకుండా మనం ఎప్పుడు ప్రోడక్ట్ మనది ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే అది అక్కడికే ఆగిపోతుంది. అదే మనకు సిస్టానికి కనెక్ట్ చేస్తే, న్యూట్రిషన్ క్లబ్ కు కన్వర్ట్ చేస్తే మనతో లాంగ్ టర్మ్ జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. బటన్ అనేది ఎవరైనా పెట్టుకోవాలి కంపల్సరీ. మార్క్యూస్ సరే బటన్ పెట్టుకునే జరిగింది. మనం ఎంత కదా ఆయన్నే పెట్టుకుని. ఎందుకంటే బటన్ చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు వచ్చారు చాలా మంది, అసలు ఈ బటన్ ఏంటి అని. ఇది చాలా విలువైనది, అడుగుతా ఉంటారు. స్పెషల్ గా కనిపిస్తుంది. మొన్న మా అమ్మాయి మ్యారేజ్ లో కూడా బటన్ పెట్టుకున్నాను. నిజంగా అదే అనిపించింది. ఆ రోజు ముగ్గురు వచ్చారు నాకు బటన్ పెట్టుకోవడం వల్ల. మా తమ్మినిది కూతురు ఎంగేజ్మెంట్ రోజు కూడా పెట్టుకున్నాను. ఈ బటన్ ఏంటి అంటే చాలా మంది అడిగారు, ఇక్కడ కూడా పెట్టుకోవాలి నాకు కాక అన్నారు మా రిలేషన్ లో. ఇదే నా లైఫ్ మార్చింది. దీనివల్ల నాకు వచ్చిన రిజల్ట్ ఇక్కడ కూడా ఎవరైనా చూస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈ బటన్ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అలాగే చెప్పొచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాక్ అండ్ టాక్ ఎక్కడైనా పోతూ మాట్లాడుతూ దీని గురించి చెప్పొచ్చు. సోషల్ మీడియా, ఈ మధ్యన సోషల్ మీడియా ఉన్నది చాలా. మన కంపెనీ కూడా, కార్పొరేట్ కూడా చాలా ఏఐ ఇలా మనకు ప్రోటోకాల్ ఇవన్నీ అప్డేట్స్ ఇస్తా ఉంది. నిజంగా 2020కి 2026కి అసలు ఎంత చేంజ్ అయింది, అప్డేట్ అయింది. ఏఐ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, ఒక్కొక్కటి చూస్తుంటే నాకు నిజంగా ల్యాప్టాప్ కూడా ఓపెన్ చేయడానికి రాదు బిఫోర్ హెర్బలైఫ్. మరి మంచి బరువు తగ్గడానికి వచ్చి నేను ఇదంతా ఏంటిది అంటే అన్నీ నేర్పిస్తుంది. సిస్టమ్ నేర్పిస్తుంది, స్పాన్సర్ నేర్పిస్తాడు, కార్పొరేట్ నేర్పిస్తుంది. ఇవన్నీ నేర్చుకోవడానికి మంచి అవకాశం. సోషల్ మీడియాలో ఎప్పుడైనా ఎక్కడైనా మనము ఫోటో బిఫోర్ ఆఫ్టర్ పెట్టినప్పుడు ఎథిక్స్ వాడాలి. ఎథిక్స్ కంపల్సరీ వాడాలి. ఈ పర్సనల్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎథిక్స్ ఏదైతే ఉందో అది కంపల్సరీ చేయాలి. ఓన్లీ బిఫోర్ ఆఫ్టర్ పెట్టద్దు. ఓకేనా? మరి ఏం చేయాలి ఇంకా మనము అంటే, మన టీం పెరగాలంటే ఎవ్రీ మంత్ మనకు న్యూ కస్టమర్ బేస్ ఉండాలి. న్యూ కస్టమర్ బేస్, ఎంఆర్పి తీసుకునే వాళ్ళు ఉండాలి. ఎందుకు అంటే రిటైల్ ఇన్కమ్ రావాలంటే ఎంఆర్పి కస్టమర్స్ కంపల్సరీ ఉండాలి. ఒక ప్రెసిడెంట్ టీమ్ కైనా సరే, ఒక అసోసియేట్ కైనా సరే, ఒక న్యూ కోచ్ అయినా సరే, ఎవరికైనా ఎంఆర్పి కస్టమర్ ఉన్నప్పుడు, రిటైల్ ఇన్కమ్ వస్తున్నప్పుడు వాళ్ళని ఈ 5గురిని కరెక్ట్ గా కేర్ తీసుకుంటే ఆ 5గురి నుంచి మంచి రిజల్ట్ రెఫరల్స్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు, అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ లో కూర్చోబెట్టినప్పుడు న్యూ వాళ్ళు ప్రిపేర్డ్ కస్టమర్, తర్వాత అసోసియేట్ గా ఇట్లా ప్రతి నెల మనకు ఇద్దరిని తయారు చేసుకుంటూ పోతూ ఉంటే మనకు టీం అనేది పెరుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరికి అవకాశం. నెవర్ మిస్ వీక్లీ బేసిక్ ట్రైనింగ్. చాలా మంది ఏం చేస్తారంటే నేను ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని ఎక్కడో వెళ్తా ఉంటారు, ట్రైనింగ్ వినకుండా. మనకు ఆఫీస్ పార్టీలు ఉన్నాయి సార్, ఈరోజు సాయంత్రం 6:30 ట్రైనింగ్ టైం వెళ్ళకూడదు. ఒక్కొక్కరు ఆర్గనైజేషన్ లో ఒక్కొక్క టైం ఉంటుంది. బేసిక్ ట్రైనింగ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రం ఆ ట్రైనింగ్ కంపల్సరీ వినాలి. ఎందుకంటే ఇంతమందిని తయారు చేసినావు, ఒక 50 మందిని తయారు చేసినావు టీంని. ఆ 50 మంది టీం నేర్పించాలంటే నువ్వు ట్రైనింగ్ లో చాలా నేర్చుకోవచ్చు. ప్రతిదీ ఇప్పుడు ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా, ఎలా హెల్ప్ చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, బేసిక్ ఎథిక్స్ ఏంటివి, ఇవన్నీ ముందుకు పోవాలంటే స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఇవన్నీ బేసిక్ ట్రైనింగ్ మిస్ అయితే నువ్వు 100 మందిని తయారు చేసినా కానీ ఒక్కరు కూడా ఉండదు. ఎందుకంటే నీకు ఆ నాలెడ్జ్ ఉండదు.
ప్రొడక్ట్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది కీ. ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే ట్రైనింగ్ లో ఉండాలి. ట్రైనింగ్ ఎప్పుడు కూడా మిస్ కావద్దు. ఈ ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనము కొన్ని చిన్న చిన్న మిస్టేకులు చేస్తాం. అవి ఏంటివో తెలుసా? ఫస్ట్ నువ్వు సక్సెస్ కావాలంటే యూజ్ ద ప్రొడక్ట్. నిజంగా స్టెప్ 1 ప్రొడక్ట్ తినాలి. ఎందుకు తినాలంటే నీ బెస్ట్ రిజల్టే నీ లైఫ్ చేంజ్ చేస్తుంది. నీ బెస్ట్ రిజల్ట్ రావాలంటే ప్రొడక్ట్ తీసుకోవాలి. ఏ టైంలో తీసుకోవాలి ప్రొడక్ట్ అదంతా తీసుకోవాలి. ఆ ప్రొడక్ట్ తినకుంటే నీ పర్సనల్ రిజల్ట్ రాకపోతే, నేను వచ్చాను బరువుతో ఉన్నాను, మా కోచ్ చెప్పిండు ఒక 4 తెలిపి అంటే నేను ప్రొడక్ట్ తినకుండా బయటికి వెళ్ళి ఇది బాగుంది బరువు తగ్గాలి రండి సార్ రండి అని ఎన్నో చెప్తాం. కానీ నా పర్సనల్ రిజల్ట్, నా లైఫ్ స్టైల్ మారకుండా, నా మాట మారకుండా, మాట తీరు మారకుండా ఎవరు చెప్తే వస్తారా? అందుకే నీ బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసేది ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ లవర్ అయి ఉండాలి. ఫ్యాషన్ 2020లో 2021లో నేను వెళ్ళినప్పుడు 20 రకాల ప్రోడక్ట్ ఉంది. ఆల్ ప్రోడక్ట్ ఎవరు తింటున్నారంటే చేయని మా సార్ ఉంటాడు, ఖచ్చితంగా మా స్పాన్సర్, మా అప్లయన్స్ అందరూ ఉంటారు. ఎందుకు చెప్తున్నా అంటే నిజాయితీగా ఉండాలి. ఒక వెల్నెస్ కోచ్ అనేది నేర్పించిండు మా గురువు రియల్ గా వెంకటేశ్వర. ఎప్పుడు స్ట్రిక్ట్ గా, డిసిప్లిన్ గా, డిగ్నిటీగా చాలా పద్ధతులు నేర్పించిండు. ఎందుకంటే బిఫోర్ రెబల్ లైఫ్ మాస్, ఇక్కడికి వచ్చినాక క్లాస్ చేంజ్ అయిందా కాలేదా? అందుకే ప్రొడక్ట్ నాలెడ్జ్ రావాలన్నా మన పర్సనల్ చిన్నప్పుడు తెలుస్తుంది. అది చెప్పడానికి మనం ఈజీగా అవుతుంది. నెక్స్ట్ కన్సిస్టెంట్లీ వర్క్. మనము 4 రోజులు చేసి 2 రోజులు ఊరుకున్నాం అనుకో, మనం ముందుకు వెళ్ళలేము. ఎవ్రీ డే నీకు ఒకటి కావాలనుకున్నప్పుడు కన్సిస్టెంట్లీగా నువ్వు వర్క్ చేయాలి. చేస్తేనే డే బై డే కాకుండా డైలీ ఉండాలి. చాలా మంది డే బై డే అంటారు. డే బై డే డైలీ వర్క్ ఎవరి కోసం అంటే నీ టీం పెంచడానికి, ఇంతమంది లైఫ్ లో మార్చడానికి, నీ టీం పెంచడానికి. నీ టీమే నీ లైఫ్ మారుస్తుంది. నువ్వు ఒక్కని వర్క్ చేస్తే ఒకటి, నీ టీం నువ్వు వర్క్ చేస్తే చాలా ఉంటుంది. కన్సిస్టెంట్లీ అనేది మన వర్క్ ఉండాలి పర్సనల్, మన టీం వర్క్ కూడా ఉండాలి. అది చూసుకునే బాధ్యత ఒక యాజ్ ఏ వెల్నెస్ కోచ్ గా, లీడర్ గా మన బాధ్యత. ముందుకెళ్తాను. స్టెప్ 3 ట్రైనింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ మన సక్సెస్ కి. ఏంటంటే ట్రైనింగ్ అంటే మన ఓన్లీ సిస్టమ్ ట్రైనింగే కాదు, కార్పొరేట్ ట్రైనింగ్ ఉంటుంది, అలాగే ఇంకా ఆనర్స్ ట్రైనింగ్. ఆనర్స్ దాకా వెళ్ళాలంటే నిజంగా మంచి అవకాశం, అదృష్టం కాదు అది, అవకాశం ఉన్నప్పుడే దాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఆనర్స్ ట్రైనింగ్ దాకా వెళ్తారు. క్వాలిఫికేషన్ పెట్టింది. ఫస్ట్ మేము పోయినప్పుడు మిలిటీకి ఇచ్చింది, తర్వాత 600 రాయల్టీ ఇచ్చింది, 6000 రాయల్టీ ఇచ్చింది, తర్వాత 75 మిలిటీమ్ ఇచ్చింది. అన్నిట్లో క్వాలిఫికేషన్. అది ఎప్పుడైతే కార్పొరేటివ్ ఇస్తుందో ఫ్లైయర్ లో, దానికోసం వర్క్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనం సక్సెస్ కావడానికి ఏ పర్పస్ తోటి మనం న్యూట్రిషన్కి వచ్చినాం, ఏ పర్పస్ తోటి బిజినెస్ చేసినాం, ఏ పర్పస్ తోటి సైన్ అప్ చేసినావు, నీ మైండ్ లో ఏమేమి ఉంది అది కావాలి. అది నువ్వే చేయాలి. ఖచ్చితంగా నువ్వే. సాధించలేనిది ఏదీ లేదు ఒక వెల్నెస్ కోచ్. దానికి ఒక ప్లాన్ ఉండాలి, గోల్స్ ఉండాలి, యాక్షన్ రావాలి. ఇవన్నీ మనకు ఉండాలి. తర్వాత ట్రైనింగ్స్ అనేది చాలా చాలా ఒకవేళ ట్రైనింగ్ వినలేదనుకో, ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నాడు, తర్వాత పేపర్ ఆఫీస్ పోయినాడు. అసలు వాళ్ళ స్టోరీ వింటుంటే చాలా చాలా అనిపిస్తుంది. నేను ఎందుకు చేయలేను ఆ రోజు అనిపిస్తుంది. అక్కడ కూర్చున్నప్పుడే ఈ రోజు వెళ్ళి ఒక 100 మందిని కలవాలి, ఒక 50 మందిని కలవాలి, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ట్రైనింగ్ వింటేనే మనకు ఫైనల్ వస్తుంది. ట్రైనింగ్ వినకుండా ఇంటికాడ ఉంటే అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. అందుకే ట్రైనింగ్ ఇస్ ద మెయిన్ కీ ఆఫ్ ద యువర్ లైఫ్ చేంజింగ్. అందుకే ఎవరైనా ట్రైనింగ్ మిస్ కావద్దు. ఇంకొకటి స్టెప్ 4 అనేది చాలా ఇంపార్టెంట్, రాంగ్ థింకింగ్. ఇప్పుడు నేను ఉన్నాను, నా కోచ్ కొంచెం తక్కువ చదువుకుంటూ నేను చదువుకున్నట్టు ఎంత అనుకుంటాం. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది, మా కోచ్ కు అనుభవం లేదు, అక్కడ చిన్న. అలాగని శనివారమే బేసిక్ ట్రైనింగ్ ఎందుకు పెట్టాలి సార్, ఆదివారం పెట్టుకోవచ్చు. లైఫ్ స్టైల్ డే సండే ఎందుకు పెట్టాలి సార్, ఆ రోజు మా ఫ్యామిలీ తోటి ఉండొచ్చు. సలహాలు ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే మనకంటే ముందు వచ్చినారు కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్, లీడర్షిప్
వాళ్ళు ఏం చేయాలో ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు, అన్ని మార్చుకొని ఉన్నారు. మనం మార్చుకొని చెప్పడానికి రాలే. నీ పర్పస్ ఏంటిది? నువ్వు మారడానికి వచ్చినావు. నీ స్పాన్సర్ని, నీ సిస్టాన్ని, కార్పొరేటివ్ ఇవన్నిటి మార్చడానికి రాలే. అవన్నీ కరెక్టే ఉన్నాయి, నువ్వు మారాలి. కానీ సలహాలు ఎప్పుడైనా మనం మన కోచ్ కు, స్పాన్సర్ కానీ, అలాగే సిస్టాన్ కానీ, కార్పొరేట్ కానీ ఎవరికి ఇవ్వద్దు. ఇక్కడ ఎనీవేర్ మిస్సింగ్. ఈ 4 ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, నిజంగా ఎంతమంది ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క మిస్ అయినా నీ సక్సెస్ అనేది, గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఈ 4 ఏదున్నా మిస్ ఉంటే దాన్ని మైనస్ ని ప్లస్ గా చేసుకుంటే సక్సెస్. దీని మీద ఫోకస్ పెట్టండి. డైలీ యాక్టివిటీస్ అంటే ఎప్పుడైనా చెప్పేది అందరూ అదే అంటారు కదా, రోజు చెప్తేనే మనం వింటామా కదా. ఇన్విటేషన్స్ రెగ్యులర్గా వెళ్ళొచ్చు, లేదా ఆఫీస్ పార్టీ రెగ్యులర్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా రెగ్యులర్ చేసుకోవచ్చు. కానీ స్టేటస్ పెట్టుకున్నాం, రెగ్యులర్ చూసుకుంటాం, ఫాలో అప్ చేయాలి దాన్ని. ఇన్విటేషన్ మార్నింగ్ నుంచి 50 ఇచ్చిన సార్ సూపర్, సాయంత్రం పోయినా మళ్ళీ ఇచ్చిన సార్ 50, 100, అబ్బా సూపర్, కంగ్రాచులేషన్. 6:30కి హ్యాపీ హెల్ప్ కానీ, పీడీడీ ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇన్విటేషన్ చేయొచ్చు, కానీ వాళ్ళకి ఫాలో అప్ చేయలే. లాభం ఏంటి? వేస్ట్. నువ్వు 5గురికి ఇచ్చావా ఇన్విటేషన్స్, 10 మందికి ఇచ్చావా? ఇన్విటేషన్ ఇచ్చే ప్రతి ఒక్కరిని ఫాలో అప్ చేయడమే సక్సెస్. అది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఫాలో అప్ చేసిన తర్వాత కూడా ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ప్రజెంటేషన్ అంటే ఏంటంటే, వచ్చిన ప్రతి పర్సన్ కి మనము ఒకరు ఒక 1 month లో 4 kg తగ్గుతుండొచ్చు, ఒక 1 month లో 1 kg తగ్గుతుండొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే 4 kg తగ్గిండు బరువు సూపర్ అని క్లాప్ చేసి ప్రజెంటేషన్ చేస్తాం. అదే 1 kg తగ్గిన వాళ్ళకి మాత్రం ఆయన 4 kg తగ్గిండు, నువ్వు తగ్గాల సార్, ఏం నీ చేసినావు చూసుకో. అది కాదు, 1 kg తగ్గిండు, పెరగలే, రియల్లీ గ్రేట్. ఆ 1 kg తగ్గినందుకు అప్రిషియేట్ చేయి, కంగ్రాచులేషన్స్, 1 kg తగ్గినావు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ప్రెజెంటేషన్ నచ్చి, నువ్వు చెప్పిన మాటలు నచ్చి నీతో జర్నీ చేయడానికి రెడీగా ఉంటాడు ఆ పర్సన్. అందుకే ఇన్విటేషన్, ఫాలో అప్, ప్రెజెంటేషన్, ఈ 3 మెయిన్ కీ మన సక్సెస్ కి. నెక్స్ట్ టీమ్ వర్క్ అండ్ డ్రీమ్ వర్క్. నిజంగా టీం వర్క్ లేకుంటే మన కళ నెరవేరదు. కళలు కనాలంట, కళలు కనడం కాదు, కళ గురించి మనం వర్క్ చేసి కళను సాధించాలి. కళల్ని కనాలి, నిర్మించాలి, సాధించాలి. ఎలా ఉండాలంటే కళలు అంతే. ఫ్యూచర్ లో నేను అనుకుంటా అప్పుడప్పుడు, అది నా పర్సనల్, నా 3 తరాల నా ఐడి, ఆ 3వ తరం పోయినప్పుడు నా మనమరాలు ఎవరైనా కానీ, అరే మా నాన్నమ్మ మా తాత ఏం చేసిండ్రు, హెర్బల్ లైఫ్ పరిచయం కాకుంటే ఈరోజు నా లైఫ్ ఎట్లుండేది అని అంత చెప్పుకునే విధంగా నేను తయారు చేసుకోవాలి నా ఐడిని, నా టీంని, నా ఫ్యామిలీ కోసం, నా తరాల కోసం. నేను ఎంత కష్టపడితే నెక్స్ట్ జనరేషన్ ఇంకా కష్టపడి ఇంకా ఇలా పెంచుకుంటూ రియల్ అమేజింగ్ ఉంటుంది. ఎస్, టీం వర్క్ అండ్ టీం వర్క్ అంటే టీం వర్క్. నాకు 5 మంది ఉన్నారు సార్, నో ప్రాబ్లం. 5 మందికి హెల్ప్ చేసినావు, ఆ 5 మందితోటే కలిసి ఉండు, ఆ 5 మందికే టైం ఇవ్వు, ఆ 5 మందికే ప్రోగ్రామ్ పెట్టించు, ఆ 5 మందికే క్వాలిఫికేషన్ ఉంచు, ఆ 5 మంది నువ్వు సిస్టమ్ లో ఉంచు. ఆ 5 మందితోటి 50 మందిని తయారు చేయొచ్చు, ఆ 50 తోటి 500 తయారు చేయొచ్చు, 500 తోటి 5000 తయారు చేయొచ్చు. ఈ అవకాశం అనేది, టీం వర్క్ అనేది డ్రీమ్ వర్క్. ఇది పర్ఫెక్ట్ గా వీళ్ళతోటి వర్క్ చేయాలి. వీళ్ళని వదిలిపెట్టి సైడ్ లైన్ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళతో మనం బ్యాలెన్స్ వచ్చేయలేదు, వాళ్ళ వచ్చేది చెక్ రూపంలో, వాళ్ళ దగ్గర నుంచి ఒక పూజ వచ్చేది. ఉండాలి, అందరితోటి బాగుండాలి, కానీ నా టీమే నా లైఫ్ మార్క్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇది మిస్ కావద్దు. ఓకే, తర్వాత రిక్రూట్మెంట్ బెనిఫిట్స్ ఏముంటాయి మరి? బెనిఫిట్స్ అంటే టీం బిల్డ్ అయినాక, నిజంగా చాలా టీం బిల్డ్ అయింది నాది 3 months లోనే అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, రియల్లీ ఏప్రిల్లో, మేలో యాక్చువల్ టీం అయిపోయినా. ఎందుకంటే టీం పెంచుతూ కోచెస్ తయారు చేసిన, కోచెస్ అసోసియేట్ తయారు చేసినాక సూపర్వైజర్ బిల్డింగ్ వెళ్ళిపోతా ఉండాలి. నువ్వు సూపర్వైజర్ అయినావు,
కోచెస్ తయారు చేసినప్పుడు యాక్టివ్ సూపర్వైజర్ వరల్డ్ టీమ్ ఎవరికి నీకు సూపర్వైజర్ బిల్డ్ అనేది ఒక 5-6 మంది. ఫస్ట్ లైన్ దీని మీద ఫోకస్ పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఈజీగా నీ టీం బిల్డ్ అవుతావో ఈజీ అచీవ్ యువర్ గోల్. నిజంగా నువ్వు ఏదైతే కావాలనుకుంటావో కొంత గోల్ సాధిస్తావు. ఏంటి తెలుసా? హై పర్సనల్ వాల్యూమ్ గోల్ సాధిస్తావు. నీ టీం 30 మంది తయారు చేసిన సూపర్వైజర్ కల్లా పర్సనల్ వాల్యూమ్ సూపర్ గా పెరుగుతాయి. హై పర్సనల్ వాల్యూమ్ తర్వాత నీకు ఒక మంచి రికగ్నిషన్ ఉంటుంది. పర్సనల్ వాల్యూమ్స్ ఎక్కువ చేసినప్పుడు మంచిగా రికగ్నిషన్ జరుగుతుంది. ఆ రికగ్నిషన్ లో నువ్వు తీసుకునేటప్పుడు నీ టీం ఎవరైతే ఉన్నారో ఆ రికగ్నిషన్ ఈవెంట్ లో వాళ్ళందరూ కూర్చోబెట్టే బాధ్యత అనేది ఉండాలి. ఎందుకంటే నీ టీం ముందు నీకు రికగ్నిషన్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ కావచ్చు లేదా ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా ఇది చేసుకున్నప్పుడు ఏంటంటే నీకు జరిగిన రికగ్నిషన్ నచ్చుతుంది కొంతమంది నీ టీంకి. ఎప్పుడైతే ఆ రికగ్నిషన్ నచ్చుతుందో అప్పుడు వాళ్ళు కూడా వర్క్ చేసినప్పుడు ఎక్కువ మంది టీం తయారైతా ఉంటది. సూపర్వైజర్ తయారైతా ఉంటారు, వరల్డ్ టీం తయారైతా ఉంటారు. ఎప్పుడైతే టీం బాగా పెరుగుతా ఉన్నదో డూప్లికేషన్, అప్పుడు నేను సెంట్రల్ డూప్లికేషన్ చేసిన ఎక్కువ మంది లైఫ్ మార్చితే ఆ టీం తయారైనప్పుడు ఈ డూప్లికేషన్ చేయకుండా అందరు నా దగ్గరనే పెట్టుకోవద్దు. స్టక్ అయిపోతా, బ్యాక్ అయిపోతా. అందుకే గ్రోత్ ఆగిపోతుంది. ఎప్పుడైతే టీం పెరుగుతున్నదో నేర్పించేసేయాలి. డూప్లికేషన్ అంటే నేర్పించడం కూడా డూప్లికేషన్ ఉండాలి. ఓన్లీ సెంట్రల్ డూప్లికేషన్ ఒకటే కాదు, నేర్పించే దాంట్లో నేర్చుకునే దాంట్లో పర్సనల్ నువ్వు ఎలా ఉన్నావో డూప్లికేషన్ అదే ఉంటుంది హెర్బల్ లైఫ్ లో. అందుకే నేర్పించే దాంట్లో నీకు ఎంత నేర్చుకుంటే అంత నేర్పించాలి నీ టీంకి. ఎందుకంటే అంత నా దగ్గరనే ఉంచుకోవాలని ఎప్పుడు ఉండద్దు, నేర్పించాలి. ఎప్పుడైతే డూప్లికేషన్ చేస్తావో టీంని గో టు నెక్స్ట్ లెవెల్. నువ్వు నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అవుతా ఉంటాం. ఒక గ్లోబల్ ఎక్స్పీరియన్స్ సెంటింగ్ కావచ్చు, సూపర్గా ఉంటుంది. గట్టి పొజిషన్ పోయినాక ఎట్లుంటుంది అంటే నిజంగా రియల్లీ అమేజింగ్ లైఫ్ స్టైల్. అప్పటిదాకా నువ్వు ఏంటంటే ఇది కనిపించద్దు. మోర్ పీపుల్ హెల్ప్ చేయడం మీద ఫోకస్, ట్రైనింగ్ నేర్చుకోవడం మీద ఫోకస్, అలా టీం పెంచుకోవడం మీద ఫోకస్, మోర్ వర్కింగ్ అవర్స్ ఏ డే. ఎక్కువ రోజులు ప్రతిరోజు ఎక్కువ గంటలు వర్క్ చేయాలి. చేసినప్పుడే చాలా మనకు వాల్యుబుల్ టైం మనకు ఈ రోజు ఈ సెకండ్ మళ్ళీ రాదు. అందుకే మనం ఏం చేయాలంటే బీయింగ్ ఆన్ టైంకు రావడం, ట్రైనింగ్స్ కానీ టైంకి వెళ్ళడము, ఏదైనా టైం మెయింటెనెన్స్ అనేది చేయాలి. వర్క్ ఎథికల్, ఒకరి కస్టమర్ని ఒకరి క్లయింట్ని మనం లైఫ్ లో ఎథిక్స్ ప్రకారం ఉండాలి. ఏదైనా వాల్యూమ్స్ కూడా ఎథిక్స్ ప్రకారం ఉండాలి. ఈ మధ్యన ఎథిక్స్ చాలా వచ్చినాయి. ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఎథిక్స్, సిస్టమ్ ఎథిక్స్ ఏమున్నాయి, కార్పొరేట్ ఎథిక్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఎథిక్స్ ఏమున్నాయి, ఇవన్నీ పాటించుకుంటూ మనం చేయాలి. ఎఫర్ట్ పెట్టు. నీకేం ఎఫర్ట్ అంటే నాకు కావాలి ఏదో పెద్ద విజన్గా నేను ఇలా పోవాలి, ఇది వెళ్ళాలి. ఎఫర్ట్ పెట్టు, ఫోకస్ పెట్టు, మైండ్ మీద ఫోకస్ పెట్టు. ఏం చేయాలనుకుంటున్నాను? ఎనర్జీ. నిజంగా హెర్బల్ లైఫ్ లో ఎనర్జీ ఎప్పుడుంటుందో తెలుసా? ప్రతిరోజు కొత్త కస్టమర్, కొత్త కోచెస్, కొత్త వాల్యూమ్స్, రాయల్టీ పెరుగుతుంటే, చెక్ పెరుగుతుంటే, మనీ ఎక్కువ వస్తుంటే ఎనర్జీగా ఉంటుంది. ఆ ఎనర్జీని ఎప్పుడు డౌన్ కానియద్దంటే ఎవ్రీ డే ఇంకేం కావాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మనం ఎఫర్ట్ తోటి వర్క్ చేయాలి, ఎనర్జీ తోటి చేయాలి. అలాగే మనది బాడీ లాంగ్వేజ్ అంటే అన్నీ వస్తాయండి. హెయిర్ కటింగ్ కావచ్చు, తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మనది షూ కావచ్చు, నిలబడే విధానం కావచ్చు, నువ్వు మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ద కీ. నీ సక్సెస్ రోల్ కు ముఖ్య కారణం. ఇది ఎప్పుడు కూడా మిస్ కావద్దు. ఎక్కడ వెళ్ళినా నువ్వు ఒక వెల్నెస్ కోచ్ గా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చెక్ చేసుకో. మంచిగా స్ప్రే కొట్టుకోవాలి, షూ వేసుకోవాలి, టక్ చేసుకోవాలి, రియల్ గా మంచి షూ, ఒక పెన్ను, ఒక ప్యాడ్ పెట్టుకోవాలి, రాసుకుంటావాలి, పేర్లు రాసుకోవాలి, ఫోన్ నెంబర్ రాసుకోవాలి. వెల్నెస్ కోచ్ అంటే అబ్బా ఏమున్నావు రియల్లీ నమ్మొచ్చు అనుకోవాలి. అలా ఉండాలి. ఫ్యాషన్, రియల్ ఫ్యాషన్ గా చేయాలి హెర్బల్ లైఫ్. ఫ్యాషన్ అంటే తినడము ఫ్యాషన్ గానే తినాలి, ఇష్టంగా ఫ్యాషన్ గానే హెర్బల్ లైఫ్ చేయాలి, ఫ్యాషన్ గానే మాట్లాడాలి. డూయింగ్ ఎక్స్ట్రా ఇంకెక్కువ చెయ్యి.